లోకల్వెల్ ఫార్మసీ బిల్లింగ్ సాఫ్ట్వేర్ బృందం నుండి హాయ్ చిరాగ్, మీకు స్వాగతం. మీలో చాలామంది ఇప్పటికే ఉపయోగిస్తున్న కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన ఫీచర్ గురించి ఈ రోజు మేము చర్చిస్తాము. ఈ ఫీచర్ ప్రతిరోజు ఫార్మసీ వ్యాపార యజమానులు ఎదుర్కొంటున్న సాధారణ సమస్యను పరిష్కరిస్తుంది. ఇది కీలకమైనది. ఈ వీడియోలో మీరు చూడగలిగినట్లుగా టైటిల్ నుండి మీరు ఊహించవచ్చు. ఈ రోజు మనం నగదు మరియు బ్యాంక్ ఫీచర్ గురించి చర్చిస్తాము. ఈ ఫీచర్ ఈ సాఫ్ట్వేర్ యొక్క ముఖ్యమైన భాగం. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవడం మరియు ఈ లక్షణాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం ముఖ్యం. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో ముందుకు సాగండి మరియు ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుందాం. చూడండి, డిమోనిటైజేషన్ కు ముందు కస్టమర్ మీ దుకాణానికి వచ్చి మందులు కొనుగోలు చేసినప్పుడు అతను మీకు నగదు రూపంలో చెల్లించేవాడు. మీరు రోజు చివరిలో నగదు లెక్కించి డబ్బు విక్రయించేవారు. కానీ డిమోనిటైజేషన్ తర్వాత కొత్త చెల్లింపు మోడ్లు వచ్చాయి. ఇప్పుడు యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఉన్నాయి. ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి. మీ స్టోర్కు వచ్చిన కస్టమర్ ఈ చెల్లింపు మోడ్ల ద్వారా మందుల కోసం చెల్లిస్తారు. ఇది కస్టమర్కు సౌలభ్యాన్ని పెంచుతుంది. ఫార్మసీ వ్యాపార యజమానికి ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటంటే రోజంతా సేకరించిన చెల్లింపు లేదా సరఫరాదారులకు చేసిన చెల్లింపు. చివరికి ప్రతి చెల్లింపును మరింత సరిపోల్చడం కష్టం అవుతుంది. దీనిని పరిష్కరించడానికి మేము నగదు ఆన్ బ్యాంక్ ఫీచర్ని తీసుకువచ్చాము. ఇది చేసేది ఏమిటంటే మీరు యూపీఐ చెల్లింపు ఖాతా, మీ బ్యాంక్ ఖాతాలు మొదలైన మీ అన్ని చెల్లింపు ఖాతాలను మరియు మీ అన్ని వ్యాపార ప్రకటనలు లేదా సాధారణ నమోదులను సృష్టించవచ్చు. మీరు వాటిని రికార్డు చేయవచ్చు మరియు మీ స్టేట్మెంట్ను ఇక్కడ సరిపోల్చవచ్చు. కాబట్టి చూడండి, వ్యాపారంలో ఏవైనా ఎంట్రీలు చేసినా మేము వాటిని మార్గాలుగా విభజిస్తున్నాము. జరిగే అన్ని చెల్లింపులు ఒక వైపు మరియు మరొక వైపు మనకు సాధారణ ఎంట్రీలు ఉన్నాయి. మీ నగదు సేకరణ, మీరు బ్యాంకులో చేసిన డిపాజిట్, మీ ఖాతాలో ఒక బ్యాంకు నుండి మరొక బ్యాంకుకు బదిలీ చేయబడిన డబ్బు లేదా మీ బ్యాంక్ ఖాతాలో చెల్లింపు సెటిల్మెంట్ వంటి సాధారణ నమోదులను మేము ఎలా అర్థం చేసుకోగలము. మీ యూపీఐ వాలెట్ నుండి మీరు బ్యాంక్లో చెక్కును డిపాజిట్ చేశారు లేదా మీరు ఎవరికైనా చెక్ ఇచ్చి ఆ చెక్కును ఉపసంహరించుకున్నారు. కాబట్టి ఆ రకమైన ఎంట్రీలు సాధారణ ఎంట్రీలు మరియు లావాదేవీ నమోదులలో ఆ ఎంట్రీలు ఉంటాయి. ఉదాహరణకు మీ అమ్మకాలు, ఏదైనా అమ్మకాల రిటర్న్, కొనుగోలు రాబడి లేదా మీ వ్యాపార ఖర్చులు. ఇవన్నీ మీ లావాదేవీ లేదా వ్యాపార నమోదుల క్రిందకు వస్తాయి. నగదు మరియు బ్యాంక్ ఫీచర్లో ఎంట్రీలను రికార్డు చేయడం మరియు చెల్లింపులను నిర్వహించడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. నగదు మరియు బ్యాంక్ ఫీచర్ అందించబడిన ఎడమ బూడిద మెనుని చూడండి. మీరు రెండు ఎంపికలను చూస్తారు. చెల్లింపు ఖాతా మరియు చెల్లింపు ఖాతాల కోసం తనిఖీని నిర్వహించండి. ముందుగా మీ బ్యాంక్ ఖాతాను సృష్టించండి. దీన్ని చేయడానికి కొత్త ఖాతాను జోడించు ఎంచుకుని క్లిక్ చేయండి లేదా కీప్యాడ్లో F నొక్కండి. అప్పుడు మీరు మీ చెల్లింపు ఖాతా రకం అడగబడతారు. ఇక్కడ 3 రకాలు ఉంటాయి. మొదటి రకం బ్యాంక్ ఖాతా లేదా ప్రస్తుత ఖాతా లేదా సేవింగ్స్ బ్యాంక్ ఖాతా. ఇక్కడ మీరు ఒక రికార్డు ఉంచవచ్చు. రెండవది డిజిటల్ వాలెట్ గురించి. మీరు భారత్ పే, ఫోన్ పే, పేటిఎం లేదా మోబిక్విక్ వంటి ఏదైనా యూపీఐ పరికరాన్ని ఉపయోగిస్తుంటే మీరు ఇక్కడ యూపీఐ వాలెట్ని సృష్టించవచ్చు. మూడవది ఈడీసీ ఖాతా. మీకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ మెషీన్ ఉంటే మీరు దానికోసం ప్రత్యేక ఈడీసీ ఖాతాను సృష్టించవచ్చు. ముందుగా మనం బ్యాంక్ పాయింట్కి వెళ్తాము. అది అడుగుతున్న మొదటి విషయం ఐఎఫ్ఎస్సి కోడ్. ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ని నమోదు చేద్దాం. ఐఎఫ్ఎస్సి కోడ్ను నమోదు చేసిన తర్వాత అది మీ బ్యాంక్ మరియు బ్రాంచ్ వివరాలను పొందుతుంది. ఆ తర్వాత మీరు ఈ ఫీల్డ్లో మీ బ్యాంక్ ఖాతా నంబర్ను నమోదు చేయాలి. దయచేసి మీ ఖాతా ప్రస్తుత ఖాతా కాదా అని పేర్కొనండి. కరెంట్ అకౌంట్ ఎంపికను ఎంచుకోండి. మీ వ్యాపారం పేరును నమోదు చేయండి. దయచేసి మీ వివరాలను సరిచూసుకుని నమోదు చేయండి. నేను నా మెడికల్ స్టోర్ పేరు నమోదు చేశాను అనుకుందాం. ఎంటర్ చేసిన తర్వాత ప్రారంభ బ్యాలెన్స్ ప్రశ్నను చూడండి. నేను ఈ రోజు 23డి ప్రారంభించాను అనుకుందాం. ఈ రోజు నా ప్రారంభ బ్యాలెన్స్ నేను ఇక్కడ నమోదు చేసిన 22డి ముగింపు బ్యాలెన్స్. నా ప్రారంభ బ్యాలెన్స్ Rs12 అని అనుకుందాం. నేను దానిని నమోదు చేశాను మరియు ఇక్కడ ఖాతాను చూస్తారు. ఇప్పుడు నేను మరొక యూపీఐ ఖాతా సృష్టిస్తాను. F4 టైప్ చేసి వాలెట్ దగ్గరకు వెళ్లి ఎంటర్ నొక్కాను. వారు మీ యూపీఐ చిరునామాను అడుగుతున్నారు. నేను నా యూపీఐ చిరునామాను ఇక్కడ నమోదు చేశాను అనుకుందాం. ఇది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. నేను దీన్ని ఎంచుకున్నాను అనుకుందాం.
మీరు ఫోన్పే వాలెట్గా పేరు పెట్టడం వంటి దాని ప్రదర్శన పేరును కూడా మార్చవచ్చు. నేను ఇక్కడ నమోదు చేశాను మరియు బ్యాంక్ ఖాతాలో అడిగిన విధంగా ప్రారంభ బ్యాలెన్స్ ఉంది. ఇవే విధంగా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ నమోదు చేయవచ్చు. 22లో నా క్లోజింగ్ బ్యాలెన్స్ 2500 రూపాయలు అనుకుందాం. అప్పుడు నేను 23డి ఓపెనింగ్ బ్యాలెన్స్ ని నమోదు చేస్తాను. సృష్టించు క్లిక్ చేయండి మరియు మీ యూపీఐ వాలెట్ సృష్టించబడుతుంది. ఇప్పుడు మీ చెల్లింపు ఖాతాలు సృష్టించబడిన తర్వాత ఈ ఖాతాలలో చెల్లింపు నమోదులను ఎలా చేయాలి? ముందుగా సేల్ రిటర్న్, కొనుగోలు రిటర్న్ వంటి ఎంట్రీలను పరిశీలిద్దాం. దానికి ఏం చేద్దాం? నేను సేల్స్ మాడ్యూల్కి వచ్చా. నమూనా విక్రయాన్ని రూపొందిద్దాం. నేను ఉత్పత్తి జోడించాను. ఇప్పుడు మీరు చూస్తారు, నేను దానిని సేవ్ చేసినప్పుడు నేను 100 చెల్లింపు పొందుతున్నాను. కస్టమర్ చెల్లించారా అని అడుగుతుంది. మీరు దాన్ని నమోదు చేసిన వెంటనే అది చెల్లింపు మోడ్ కోసం అడుగుతుంది. చెల్లింపు మోడ్లో కస్టమర్ ఫోన్ పే ద్వారా చెల్లిస్తే నేను ఖాతాను తీసుకుంటాను. యూటీఆర్ లేదా రిఫరెన్స్ నంబర్ను నమోదు చేయండి లేదా నగదు మరియు బ్యాంక్ పేజీలో సేవ్ చేయడానికి ఎంటర్ నొక్కండి లేదా మీరు ఫోన్ పే యూపీఐ వాలెట్ని చెల్లింపు ఖాతాగా చూస్తారు. మీరు నవీన్ కుమార్ కింద 101 రూపాయి చెల్లింపు కోసం ఒక ఎంట్రీని చూడవచ్చు. మా ఓపెనింగ్ బ్యాలెన్స్ 2500 రూపాయలు కాబట్టి అది 2601 రూపాయి అయింది. విక్రయాలలోకి ప్రవేశించేటప్పుడు ఈ బ్యాలెన్స్ నవీకరించబడింది. మీరు చెల్లింపు మోడ్ను ఎంచుకోవడం ద్వారా చెల్లింపును జోడించవచ్చు. ఇప్పుడు ఇది మీ ఖాతా అని అనుకుందాం మరియు మీ ఫోన్పే ఖాతాలో ₹2600 రూపాయలుకి బదిలీ చేయబడిందని అనుకుందాం. ఇది ఇప్పుడు మీ ఎస్బీఐ ఖాతాలో ఉంది. మీరు లావాదేవీని ఎలా జోడిస్తారు? మాకు నిర్వాహక లావాదేవీ ఎంపిక ఉంది. నేను F2 నొక్కితే మీరు 3 మార్గాల్లో లావాదేవీలను జోడించవచ్చు. మొదట, బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయడం ద్వారా. రెండవది, ఆపరేటింగ్ నగదుగా ఉపయోగించడానికి నగదు తీసుకోవడం. మూడవది, ఖాతాల మధ్య నిధులను బదిలీ చేయడం మరియు లావాదేవీని ఇక్కడ రికార్డ్ చేయడం. ముందుగా, నగదు ఉపసంహరణ గురించి మాట్లాడుకుందాం. నేను ప్రవేశించినప్పుడు విండో తెరుచుకుంటుంది. ముందుగా ఏ ఖాతా నుంచి విత్డ్రా తీసుకున్నారని అడుగుతున్నారు. ఇక్కడ ఖాతాను ఎంచుకోండి. నేను స్టేట్ బ్యాంక్ ని ఎంచుకున్నాను అనుకుందాం. ఈ ఖాతా నుండి ఎప్పుడు ఉపసంహరించుకున్నారు అని అడుగుతోంది. తేదీ మరియు సమయాన్ని నమోదు చేయండి. మొత్తం ఉపసంహరణ. ఉదాహరణకు నేను 1200 రూపాయలు ఉపసంహరించుకున్నాను. అప్పుడు నాకు కావాలంటే నేను యూపీఐ నంబర్ని నమోదు చేసి రిమార్క్ ని జోడించగలను. నేను క్యాష్ను ఉపసంహరించుకుని ఎంటర్ నొక్కి సేవ్ చేశాను అనుకుందాం. మీరు ఈ విధంగా నమోదు చేసినప్పుడు మీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలో మీ బ్యాలెన్స్ 1250 రూపాయలు సేవ్ చేయబడుతుంది. నగదు ఉపసంహరణ జరిగింది. మీ మొత్తం తగ్గించబడుతుంది. చేతిలో ఉన్న నగదును చెక్ చేస్తే 1250 రూపాయలు జమ అవుతాయి. నా ఉద్దేశ్యం ఏమిటంటే మీరు కూడా ఈ మార్గంలో ప్రవేశించవచ్చు. మీ ఫోన్పే యూపీఐ వాలెట్ మొత్తం మీ బ్యాంక్లో సెటిల్ అయిందని మీరు అనుకుంటే మీరు దానిని ఎలా నమోదు చేస్తారు? ఇక్కడ F2 పై క్లిక్ చేయండి. ఖాతా బదిలీకి ఖాతాకు వెళ్ళండి. ముందుగా మీకు మీ ఫోన్పే ఖాతా ఉంది. మీరు దానిని మరియు ఏ ఖాతాలో బదిలీ చేయబడిందో ఎంచుకుంటారు. మీ చెల్లింపుకి బదిలీ చేయబడిందని అనుకుందాం మరియు మొత్తం 260 రూపాయలు. మీరు దాని రిఫరెన్స్ నంబర్ని నమోదు చేసి సెటిల్మెంట్ ఖాతాను ఇక్కడ ఉంచారు. మీరు ఒక ఎంట్రీని సృష్టించారు. ఇప్పుడు ఎస్బీఐకి వెళితే ఫోన్ యూపీఐ వాలెట్లో Rs260 క్రెడిట్ చేయబడింది మరియు మీ బ్యాలెన్స్ ఇక్కడ అప్డేట్ చేయబడింది. అదేవిధంగా ఫోన్ పేలో మీరు Rs260 డెబిట్ చేయబడినట్లు చూస్తారు కాబట్టి మీరు ఇక్కడ నుండి ఈ రకమైన ఎంట్రీలను సృష్టించవచ్చు. ఇప్పుడు ఎవరైనా మీకు చెక్ ఇచ్చినట్లయితే లేదా మీరు ఎవరికైనా చెక్ ఇచ్చినట్లయితే దానిని ఎలా నమోదు చేయవచ్చు? చూద్దాం. ముందుగా ఇక్కడ కొనుగోలు విభాగంలోని కొనుగోలు విభాగానికి వెళ్దాము. రథి పంపిణీదారుకి చెల్లింపు Rs9582 కోసం పెండింగ్లో ఉందని అనుకుందాం. మీరు వారికి చెల్లింపును జోడించారు మరియు ఇక్కడ మీరు చెల్లింపును తనిఖీ చేసే ఎంపికను చూస్తారు. మీరు ఆ పంపిణీదారునికి చెక్ ఇచ్చారు. మీరు ఈ ఎంపికను ఎంచుకున్నారు కాబట్టి మీరు 2 ఇన్వాయిస్లను పరిష్కరించాలని నిర్ధారించుకోవాలి. ఇక్కడ మీరు చెక్ క్రింద ఉన్న 6 అంకెల చెక్ నంబర్ను నమోదు చేయాలి. అదనంగా దయచేసి ఈ విభాగంలో తనిఖీ తేదీని నమోదు చేయండి. ఇది పోస్ట్ డేట్ లేదా నేటి తేదీ అనే దానితో సంబంధం లేకుండా. ఇంకా మైకర్ సంఖ్యను చెక్ ఐచ్ఛికం క్రింద కూడా కనుగొనవచ్చు. మీరు కోరుకుంటే దాన్ని నమోదు చేయడానికి ఎంచుకోవచ్చు, కానీ అది 9 అంకెల సంఖ్య అని గుర్తుంచుకోండి.
మీరు చెక్కు ద్వారా చెల్లింపు చేసినప్పుడు అది వెంటనే పరిష్కరించబడదు. చెక్కు బ్యాంక్లో డిపాజిట్ చేయబడిన తర్వాత మాత్రమే పరిష్కరించబడుతుంది మరియు పూర్తిగా ప్రాసెస్ చేయబడుతుంది. దీనికి గణనీయమైన సమయం పడుతుంది. అందుకే చెక్లను నిర్వహించండి అనే విభాగం ఉంది. మీరు చెక్లను నిర్వహిస్తే చెల్లింపు చెక్ ఎంట్రీని చూస్తారు. ఓపెన్ చెక్ మరియు క్లియర్ చెక్ అనే రెండు విభాగాలు ఉన్నాయి. ఓపెన్ చెక్ అంటే మీరు చెక్కును అందించారు కానీ చెల్లింపు ఇంకా సెటిల్ కాలేదు. ఈ మొత్తం మీ ఖాతాకు వెళ్లదు, పెండింగ్ లో ఉంది. ఇక్కడ ఇది మొత్తం రాఖీ పంపిణీదారు యొక్క చెక్ నంబర్, ఇన్వాయిస్ నంబర్ మరియు మీ రూ. 6603 చెక్కును చూపుతుంది. నేను దానిని నమోదు చేస్తే అది నాకు 3 ఎంపికలను ఇస్తుంది. మొదట బ్యాంకు ఖాతా నుండి చెక్కును తీసుకోవడం. పార్టీలు చెక్కును డిపాజిట్ చేసినప్పుడు మరియు బ్యాంక్ సెటిల్ చేసినప్పుడు మీరు ఇక్కడ రికార్డ్ చేయవచ్చు. 6603 రూపాయల చెక్కు మీ బ్యాంకు ఖాతా నుండి విత్డ్రా చేయబడింది అని అడిగే ఎంపికను నేను విత్డ్రా చేయగానే నమోదు చేస్తాను. స్పేస్ బార్ ని నొక్కండి మరియు మీ బ్యాంక్ ఖాతాలు చూపబడతాయి. మీరు SBI నుండి చెల్లించినట్లయితే మీ ఎంచుకోండి. మీకు బ్యాంక్ స్టేట్మెంట్లో మీ UTR నంబర్ కనిపిస్తుంది. UTR నంబర్ను నమోదు చేసి చెల్లింపు లేదా ఇన్వాయిస్లను నమోదు చేసి సేవ్ చేయండి. మేము దానిని సేవ్ చేసినప్పుడు చెక్ ఓపెన్ నుండి క్లియర్ గా మారుతుంది 6603. మీరు ఇప్పుడు ఓపెన్ చెక్లను తనిఖీ చేస్తే మీకు ఏమీ కనిపించదు. నేను కీ వెళ్లాను అనుకుందాం. చెల్లింపు ఖాతాకు. ఇది మీ బ్యాలెన్స్ ని 1904 నుండి 4381 రూపాయలకు తగ్గించే 603 కోసం ఉపసంహరించిన చెక్కును చూపిస్తుంది. మీరు చెక్కును ఈ విధంగా నమోదు చేస్తారు. ఇప్పుడు ఆ కస్టమర్ చెక్ ద్వారా చెల్లించారని అనుకుందాం. మేము ఇక్కడ చెల్లింపును జోడిస్తాము. మీరు చెల్లించిన చెక్కును ఇక్కడ చూశారు. ఇక్కడ ఎంపికను ఎంచుకోండి, మీ ఇన్వాయిస్ ని పరిష్కరించండి, కొనసాగించండి మరియు చెక్ నంబర్ను నమోదు చేయండి. చెక్ తేదీ 21 అని అనుకుందాం. మైకర్ నంబర్ను నమోదు చేసి సేవ్ చేయండి. మీరు చెల్లించిన వెంటనే అన్ని ఇన్వాయిస్లు చెల్లించినట్లు గుర్తించబడతాయి. మీరు ఇప్పుడు మొత్తం 3245 నుండి 1045 అని చూడాలి. చెక్ క్రియేట్ చేసినప్పుడు మీ చెల్లింపు గుర్తు పెట్టబడింది. కానీ మీరు క్లియరింగ్ లావాదేవీ నమోదు చేసే వరకు అది మీ ఖాతాలో కనిపించదు. మేము చెక్ విభాగంలోకి తిరిగి వచ్చాము. ఇది 22 రూపాయలకు కవితా భరత్ నగర్ యొక్క చెక్కును చూపుతుంది. క్లిక్ చేయడం ద్వారా ఈ ఉపసంహరణ డిపాజిట్ ఖాతాలో వచ్చింది. బ్యాంకుకు చెక్ చేయండి. మేము దీన్ని ఎంచుకుని ఇక్కడ వస్తాము. ఏ బ్యాంక్ ఖాతాలో చేర్చాలో మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఇక్కడని ఎంచుకున్నాను. UTR నంబర్ను కూడా ఇక్కడ ఉంచాను. చెల్లింపు పిన్ ఇన్వాయిస్లలో ఉంటుంది. దానిని ఇక్కడ ఉంచి ఎంటర్ నొక్కాను. ఇది మీ క్లియర్ చెక్లో దాని ఎంట్రీని చూపించే డిపాజిట్ కోసం చెక్. నేను చెల్లింపు ఖాతాలకు వెళ్లి స్టేట్ బ్యాంక్ స్టేట్మెంట్ను తెరిచినట్లయితే మీరు 2222 రూపాయల చెక్ డిపాజిట్ ఎంట్రీని చూస్తారు. మీ బ్యాలెన్స్ ఇప్పుడు 4381 నుండి 6,51,300 కాబట్టి అదే విధంగా మీరు ఉంచడం ద్వారా మీ బ్యాంక్ ఖాతా లేదా చెల్లింపు ఖాతా లేదా మీ UPI వాలెట్ స్టేట్మెంట్, మీ చేతిలో ఉన్న నగదు మొదలైన వాటిని సరిపోల్చవచ్చు. అదే విధంగా అన్ని ఎంట్రీల రికార్డు. కాబట్టి మీరు నెలాఖరులో మీ అకౌంటెంట్కి ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడల్లా మీ ఎంట్రీలతో సరిపోలడం అతనికి చాలా సులభం అవుతుంది. మీరు ఈ చెల్లింపు ప్రకటనను డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారని అనుకుందాం. ఖాతా చర్యలకు వెళ్లి ఎగుమతిని ఎంచుకోండి. 23 నుండి 24 గంటల వరకు మీరు స్టేట్మెంట్ను డౌన్లోడ్ చేయాలనుకుంటున్న వ్యవధిని పేర్కొనండి. డౌన్లోడ్ పై క్లిక్ చేయండి. స్వయంచాలకంగా డౌన్లోడ్ చేయబడుతుంది మరియు మీరు దానిని మీ సరఫరాదారు లేదా అకౌంటెంట్కు జారీ చేయవచ్చు. ఖాతా చర్యలలో బ్యాలెన్స్ ని జోడించడానికి లేదా తగ్గించడానికి కూడా ఒక ఎంపిక ఉంది. కొన్నిసార్లు బ్యాంకు డెబిట్ కార్డ్ ఛార్జీలను వడ్డీ చేస్తుంది. అవి బ్యాలెన్స్ ని జోడించడానికి లేదా తగ్గించడానికి ఎంపిక ఉంటుంది. దానిపై క్లిక్ చేసి డబ్బు జోడించాలా లేదా తగ్గించాలా అని అడుగుతుంది. దాన్ని ఎంచుకోండి. మీ తేదీని ఎంచుకోండి మరియు నేను డిలో 1630కి లావాదేవీని నమోదు చేశాననుకుందాం. 30 నిమిషాలకు నేను లావాదేవీని నమోదు చేశాను మరియు దాని మొత్తం 11 మరియు ఈ సర్దుబాటు నా వడ్డీకి క్రెడిట్ చేయబడింది. కాబట్టి నేను ఇక్కడ UTR నంబర్ని నమోదు చేసి సేవ్ చేస్తాను. ఏం జరుగుతుందో చూడాలి. ఇది జమ చేయబడిన వడ్డీని చూపిస్తుంది. 1100 రూపాయలు జోడించబడింది. మీ లావాదేవీలలో తప్పులు ఉంటే మీరు బ్యాలెన్స్ను జోడించవచ్చు లేదా తగ్గించవచ్చు. జోడించిన లేదా తీసివేయబడిన మొత్తాన్ని లెక్కించడానికి ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ను నమోదు చేయండి.
ఇది మీ నగదు మరియు బ్యాంక్ ఫీచర్. మేము మీకు వివరాలు మరియు వినియోగాన్ని చూపించాలనుకుంటున్నాము. మీకు ప్రశ్నలు ఉంటే మా మద్దతు నంబర్కు వాట్సాప్ చేయండి లేదా మాకు కాల్ చేయండి. మా బృందం మీ ప్రశ్నలకు సమాధానమిస్తుంది. వీడియో ఇష్టపడితే ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి. మీరు మీ ప్రశ్నలు, ప్రశంసలను వ్యాఖ్యలో చూపవచ్చు. ఈ రోజు నేను కోరేది ఒకటే: వీడ్కోలు.